వస్తుంది. హైదరాబాద్ మొత్తం అలర్ట్ చేశాం. ప్రతి చెక్ పోస్ట్ ని చాలా కీన్ గా చెక్ చేస్తాం. పెద్ది సినిమా తర్వాత రామ్ చరణ్ సుకుమార్ తో మళ్లీ జత కడతాడనే వార్తలతో హల్చల్ చేస్తున్నాయి. రంగస్థలం వంటి బ్లాక్ బస్టర్ ఇచ్చిన ఈ కాంబినేషన్ పై అంచనాలు వేరే స్థాయిలో ఉన్నాయి. అయితే సుకుమార్ ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ పనుల్లో బిజీగా ఉన్నారు. రామ్ చరణ్ సినిమా ప్రారంభం ఆలస్యం కావచ్చని టాక్ వినిపిస్తోంది. ఇదే సమయంలో చరణ్ మరొక స్టార్ డైరెక్టర్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. లేటెస్ట్ టాక్ ప్రకారం రామ్ చరణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో ఒక సినిమా 2026 మధ్యలో సెట్స్ మీదకి వస్తుందనే టాక్ అయితే ఇప్పుడు హల్చల్ చేస్తుంది. ఈ ప్రాజెక్ట్ నిర్మించేందుకు కొత్త ప్రొడక్షన్ హౌస్ ను కూడా బయటికి తీసుకురాబోతున్నారు. ముందుగా వెంకటేష్ తో త్రివిక్రమ్ చేస్తున్న సినిమా పూర్తయిన తర్వాత రామ్ చరణ్ సినిమా మొదలయ్యే అవకాశం ఉందని చెప్పుకొస్తున్నారు. రామ్ చరణ్ ప్రాజెక్ట్ లైన్ లోకి రావడంతో సుకుమార్ సినిమా కూడా ఆలస్యం అవుతుందనే వార్తలు కూడా బయటకు వస్తున్నాయి. అన్ని కలిసి వస్తే త్రివిక్రమ్ సినిమా ముందే సెట్స్ మీదకి వచ్చే ఛాన్స్ ఉందని చర్చలు ఫిలిం నగర్ లో గట్టిగానే వినిపిస్తున్నాయి. త్రివిక్రమ్ శైలిలో వినోదం, భావోద్వేదం, మాటల మ్యాజిక్ వంటి చరణ్ స్టైల్లో మాస్ యాక్షన్స్ కి మరింత బలాన్ని చేకూరుస్తాయి. అయితే ఈ సినిమాతో రామ్ చరణ్ సినిమాకి కొత్త ఫీల్ వచ్చేలా ప్లాన్ జరుగుతుందట. ఇప్పటి వరకు వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా రాలేదు కనుక ఈ సినిమా మెగా ఫ్యాన్స్ కి డబుల్ ట్రీట్ అవుతుందనడంలో ఎటువంటి సందేహం లేదని చెప్పుకోవచ్చు. కథ పూర్తిగానే కాస్టింగ్ ఫైనల్ చేస్తారనే సమాచారం కూడా వినిపిస్తుంది. చరణ్ ప్రస్తుతం పెద్ది సినిమా షూటింగ్ లో పూర్తిగా బిజీగా ఉన్నారు. బుచ్చిబాబు, సుకుమార్, త్రివిక్రమ్ ఇలా వరుస సుదీర్ఘ ప్రాజెక్టులను ప్లాన్ చేసుకుని రామ్ చరణ్ చాలా యాక్టివ్ గా ఉండబోతున్నాడని తెలుస్తోంది. మరి ఈ ప్రాజెక్టుల అధికార ప్రకటన కోసం మెగా అభిమానులు అయితే చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే రామ్ చరణ్ మెగా అభిమానులకు డబుల్ ట్రీట్ ఇవ్వబోతున్నాడనే వార్తలు ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.